హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీకు తెలుసు, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది అభ్యర్థులందరికీ కూడా. త్వరలో రిలీజ్ కాబోయేటువంటి ఆ 10,060 వేకెన్సీస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటి జాబ్ క్యాలెండర్ షెడ్యూలు అఫీషియల్ జిఓ ద్వారా జిఓఎంఎస్ 86 ఈ జిఓఎంఎస్ 86 ద్వారా మనకి అఫీషియల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి క్లియరెన్స్ ఏదైతే ఉందో ఆ క్లియరెన్స్కి సంబంధించినటువంటి జిఓ ఈరోజు రిలీజ్ అయిందండి. ఎవరైతే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిడిపిఓ, ఈఓ, గ్రేడ్ 1 సూపర్వైజర్స్, అంగన్వాడీ వేకెన్సీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో మనకి ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది, అలాగే వీటి కోసం ఏ పుస్తకాలు చదవాలి, సిలబస్ ఏంటి, అసలు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇప్పుడు అందజేయబోతున్నాయండి. మనకి ఇది జిఓఎంఎస్ 81 అండి, 86 కాదు, జిఓఎంఎస్ 81 ద్వారా మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మనకి 4 ఫేజెస్లో 10,060 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఈ 10,060 వేకెన్సీస్ కూడా 4 ఫేజెస్లో మనకి కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఫేజ్ 1లో 1,523 వేకెన్సీస్ చేశారు. ఫేజ్ 2లోనేమో 3,231, అంటే దీనికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫేజ్ 1కి. ఫేజ్ 2కి 3,231 అండి. అంటే మీరు ఇక్కడ చూడండి, బాక్స్ పెద్ద చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి, ఇది వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దిస్. 3,231లో మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులోని, అలాగే జువెనైల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అనేటువంటివి మనకి రిలీజ్ అవుతున్నాయి అన్నమాట అండి. సో ఇందులో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కనుక మనం చూసినట్లయితే డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో సూపర్వైజర్ గ్రేడ్ 1 అంటే దీన్నే మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 అని చెప్పేసి పిలుస్తాం. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఈ పోస్టులు మనకి 29 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 29 పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లోనే డైరెక్టరేట్ ఆఫ్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ డైరెక్టరేట్ ఆఫ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ గ్రేడ్ 2 వేకెన్సీస్ ఉంటాయి. ఈ గ్రేడ్ 2 వేకెన్సీస్ ఏమో 11 వేకెన్సీస్, మొత్తం మనకి 40 వేకెన్సీస్ అనేటువంటివి వస్తున్నాయి. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ రానివ్వడం లేదు, నోటిఫికేషన్ రావు, నోటిఫికేషన్లు అడ్డుపడుతున్నారు అని చెప్పేటువంటి ఆ యొక్క నిరుత్సాహవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాగ ఉద్యోగాలు రావు, సద్యోగాలు రావు, వాళ్ళు అలాగే ఏడుస్తూనే ఉంటారు అండ్ వాళ్ళకి వచ్చేది లేదు. అదే అంటూ ఉంటారు కదా, వాళ్ళు ప్రిపరేషన్ అనేటువంటిది వాళ్ళు కొనసాగించలేరు, ఆ క్యాపబిలిటీస్ అనేటువంటివి, ఆ లక్షణాలు కానీ లేవు, మిగిలినటువంటి వాళ్ళని చెడగొట్టడం కోసం ఇటువంటి ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి ఏమీ నమ్మకండి. ఈ 40 వేకెన్సీస్ అనేటువంటివి వస్తున్నాయి. అయితే ఇక్కడ సబ్జెక్టెడ్ టు, ఇక్కడ మీరు నేను డిసైడ్ చేసింది కాదు, సబ్జెక్టెడ్ టు ఎలక్షన్ నోటిఫికేషన్, లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేటువంటిది ఉండాలి, అది రావాలి. అది అయితే ఈ రెండు కనుక క్లాష్ అయినట్టయితే ఇది డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది మీ చేతిలోనూ నా చేతిలోనూ లేదు, అది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉందండి. ఒకవేళ కనుక ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండా ఇది ఎప్పుడు వస్తుంది అంటే సెకండ్ ఫేజ్లో సెప్టెంబర్ 15వ తారీఖున మనకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతుంది. ఫస్ట్ నోటిఫికేషన్ డేట్ ఏంటి అంటే సెప్టెంబర్ 15వ తారీఖున విడుదలవుతుంది. సెప్టెంబర్ 15 లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ రాకపోయినట్లయితే ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడానికి ఎలక్షన్ కోడ్ అడ్డు రాదు.
ఇక 2 సినారియోస్ అండి. ఇక 2 సినారియోస్ మీరు చూడాలి. ఒకటి ఏంటి అంటే నోటిఫికేషన్ డేట్ చూడండి. నోటిఫికేషను 15th సెప్టెంబర్ 15th సెప్టెంబర్ ఇస్ ద నోటిఫికేషన్ డేట్ అండి. మరి ఈ డేట్ లోపల ఎలక్షన్ కోడ్ గనక రాకపోతే, అంటే దానికంటే ముందే ఈ నోటిఫికేషన్ వచ్చేస్తే ఎగ్జామినేషను ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా సుమారు మనకి ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చిందంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2027లో ఎగ్జామ్ జరిగిపోతుంది. అంటే ఏ విధంగానూ కూడా ఎలక్షన్ కోడ్ దీనికి అడ్డం రావడం లేదు. సో ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఏమాత్రం అడ్డంకి కాదు. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, అంటే సెప్టెంబర్ 15 కంటే ముందు ఎలక్షన్ కోడ్ కనుక వస్తే అప్పుడు నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడానికి అవకాశం లేదు. ఈ సినారియో అనేటువంటిది చాలా క్లియర్గా మీరు తెలుసుకోవాలి. అంతే తప్ప చీఫ్ మినిస్టర్తో మాట్లాడేసి ఆపేస్తున్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నడుపుకోవడం కోసం ఆపేస్తున్నారంటే బుద్ధి లేని గాడిదలు మాట్లాడతాయి అన్నీ కూడా. కాబట్టి అవేమీ కాదండి. అది మీరు సెన్స్ ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. అదేంటి అంటే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అక్కడ ఎందుకు రావట్లేదు. ఈ 243 వేకెన్సీస్ అనేటువంటివి ఏంటి, అదొక డిఫరెంట్ స్టోరీ. దాని గురించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను. 243 వేకెన్సీస్ గురించి. అది గవర్నమెంటు ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ఇస్తుంది. అంతే తప్ప కోర్టు కేసులు కానీ, ఈ కేసులు కానీ, ఆ కేసులు కానీ అడ్డంకి కావు. అవన్నీ కూడా గవర్నమెంటు తప్పించుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ప్రయారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తారు. ఇట్స్ ఆల్ గవర్నమెంట్ డెసిషన్స్. అంతే తప్ప మీరే డెసిషన్ తీసుకోవాలి అంటే ఐఏఎస్ రాసిన తర్వాత చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత సీఎం సలహాదారు కింద వెళ్ళి నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళి అప్పుడు సలహా ఇస్తే అవుతుంది. అంతే తప్ప ఇదేదో చేసేస్తున్నారు, ఆపేస్తున్నారు, చేసేస్తున్నారు అనేటువంటిది దుష్ప్రచారం. ఈ సమయం వేస్ట్ చేసుకోవడమే. ఇట్ ఈజ్ యువర్ ఫూలిష్నెస్ అనమాట అండి అది. కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్. 243 వేకెన్సీస్ అనేటువంటివి రావాల్సినప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు. అక్కడ ఎందుకు డిలే అయిందన్నది ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇది ఎందుకు డిలే అయిందన్నది మళ్ళీ వీడియో పంపిస్తాను. సరే, మరి ఇందులో ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ వీటికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. క్వాలిఫికేషన్ చూడండి. వీటికి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఏదైతే ఉందో, ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్. ఈ సూపర్వైజర్ పోస్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సూపర్వైజర్ పోస్ట్కి ఏంటి క్వాలిఫికేషను అనేటువంటి చూస్తే అక్కడ డిగ్రీ ఇన్ సోషియాలజీ అన్నారు. డిగ్రీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే ఇప్పుడు కూడా ఈ మేధావులంతా కూడా పోస్ట్పోన్ చేసేస్తున్న మేధావులకు కూడా తెలియదు ఈ విషయం. డిగ్రీ అంటే ఏంటమ్మా మీరు చెప్పండి. ఫస్ట్ నేను చెప్పకముందు మీరు చెప్పండి. డిగ్రీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటారు. డిగ్రీ అంటే ఎయిదర్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్. సో ఇందులో బ్యాచిలర్స్ ఉంటాయి, మాస్టర్స్ ఉంటాయి, రెండు ఉంటాయండి డిగ్రీ అన్నప్పుడు. ఇప్పుడు ఈ డిగ్రీ ఇన్ సోషియాలజీ అన్నారు. డిగ్రీ ఇన్ సోషియాలజీ అంటే ఏంటి? బిఏ సోషియాలజీ కానీ ఎంఏ సోషియాలజీ కానీ ఈ రెండు కూడా ఎలిజిబుల్ అండి. అలాగే సోషల్ వర్క్లో బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అంటే బిఎస్డబ్ల్యూ ఆర్ బిఏ సోషల్ వర్క్ ఆర్ ఎంఏ సోషల్ వర్క్ ఆర్ ఎంఎస్డబ్ల్యూ ఏదైనా సరే ఎలిజిబుల్. ఇది కాకుండా ఇంకేంటి అంటే మనకి కమ్యూనిటీ సైన్స్ అంటున్నారు. ఇప్పుడు కమ్యూనిటీ సైన్స్ ఆబ్లిక్ హోమ్ సైన్స్లో బిఎస్సి కానీ ఎంఎస్సి కానీ, బిఎస్సిలో లేకుండా ఎంఎస్సిలో ఉన్నా సరే సరిపోతుంది.
సో మీకు కమ్యూనిటీ సైన్స్లో కానీ హోమ్ సైన్స్లో కానీ. ఇది కాకుండా మళ్ళీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో బిఎస్సి కానీ ఎంఎస్సి కానీ. మీరు ఇది క్లియర్గా చూసుకోవాలండి. డిగ్రీ అంటే కేవలం బ్యాచిలర్స్ డిగ్రీయే కాదు, మాస్టర్స్ డిగ్రీ కూడా డిగ్రీనే. సో ఫుడ్ అండ్ న్యూట్రిషన్. అలాగే మీకు వేరియస్ కాంబినేషన్స్ ఉంటాయండి. క్లినికల్ న్యూట్రిషను, లేదా బయోకెమికల్ సంబంధించినటువంటి సబ్జెక్టులు. అలాంటి సబ్జెక్టులు ఏదున్నా సరే మీరు ఈ న్యూట్రిషన్ సబ్జెక్ట్తో కాంబినేషన్తో చదివి ఉంటే, న్యూట్రిషన్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి అందులో. న్యూట్రిషన్ సబ్జెక్టు వేరియస్ బయోటెక్నాలజీ కానీ బయోకెమికల్ సబ్జెక్ట్ కానీ లేకపోతే ఏదైనా సరే మీకు న్యూట్రిషన్ సబ్జెక్టుతో కాంబినేషన్తో ఉన్నట్లయితే అవి కూడా ఎలిజిబులే, ఏదర్ డిగ్రీ ఆర్ ఎంఎస్సి. ఇందులో రకరకాల కోర్సెస్ ఉన్నాయి. న్యూట్రిషన్ రిలేటెడ్, క్లినికల్ న్యూట్రిషన్ సంబంధించినటువంటివి, న్యూట్రిషన్ సంబంధించినవి, వీటన్నిటికీ కూడా. అంటే మీకు సోషియాలజీ కానీ, సోషల్ వర్క్ కానీ, కమ్యూనిటీ సైన్స్ కానీ, హోమ్ సైన్స్ కానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ, క్లినికల్ న్యూట్రిషన్ కానీ, లేదా న్యూట్రిషన్తో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఎనీ కాంబినేషన్ విత్ న్యూట్రిషన్ సబ్జెక్ట్ కాంబినేషన్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్లే. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ వచ్చి ఏజ్ చూద్దాం. ఈ ఏజ్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఏజ్ అనేటువంటిది ఇప్పుడు ఏపీలో మనకి జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 నుంచి 42 సంవత్సరాల వరకు, 18 to 42 ఇయర్స్, 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. సెప్టెంబర్ 15 నాటికి 42 సంవత్సరాలు పూర్తి కాకుండా, అంటే ఎక్కువ 40 సంవత్సరాలు 42 సంవత్సరాలకు ఒక్కరోజు ఎక్కువైనా సరే ఎలిజిబిలిటీ పోతుంది అనమాట అండి జనరల్ కేటగిరీ. అలా కాకుండా ఈడబ్ల్యూఎస్ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కానీ, లేదా ఓబీసీ సర్టిఫికేట్ కానీ, బీసీ సర్టిఫికేట్ ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, లేదా డిజేబిలిటీ కానీ, ఇటువంటి ఏదన్నా సరే మీరు పెట్టుకున్నట్లయితే దానికి సంబంధించి మీకు +5 ఇయర్స్ అనమాట అండి. +5 ఇయర్స్ అంటే 42 + 5 = 47 ఇయర్స్. ఇప్పుడు నోటిఫికేషన్ రాదు ఆపేస్తున్నాడు అనేటువంటి ఫ్రస్ట్రేటెడ్ గ్యాంగ్ అంతా కూడా ఈ ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ప్రిపేర్ కారు, మిమ్మల్ని ప్రిపేర్ కానివ్వరు. కాబట్టి ఈ 47 ఇయర్స్ అనేటువంటిది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అండి. ఇది కాకుండా మళ్ళీ ఈ కేటగిరీలో ఓబీసీ లేదా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో డిజేబిలిటీ కూడా యాడ్ అయింది అనుకోండి. డిజేబిలిటీ అంటే మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎవరికైతే 5 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉన్నదో వాళ్ళకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి 3 to 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్. జనరల్ కేటగిరీ అయితే 42, రిజర్వేషన్ కేటగిరీ అయితే 47. కొన్ని ప్రత్యేకమైనటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా రిజర్వేషన్ ప్లస్ డిజేబిలిటీ ఇటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో 52 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏజ్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి ఇది సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మినిమం ఒక 4 months అనుకుందాం. 4 months టైం గ్యాప్, 4 months గ్యాప్ తీసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో ఆ తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఫిబ్రవరి ఆర్ మార్చిలో ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం ఉంది 2027 సంవత్సరంలో. లేదా మీకు సంక్రాంతి సెలవులకు కూడా
ఎగ్జామ్ పెట్టినా సరే ఆశ్చర్యం లేదు. కాబట్టి మీకు ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం బై మార్చ్ ఇట్ విల్ బి క్లోజ్డ్ అనమాట అండి. సో దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సంబంధించి ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా చేయాలి, బుక్స్ ఎలాగా అనేటువంటిది చూస్తే బుక్స్ వెరీ క్లియర్ అమ్మా. జిఎస్ మేజర్స్ పబ్లికేషన్లో ఉంది. ఇవన్నీ కూడా మేజర్స్ పబ్లికేషన్ బుక్స్ అమ్మా. మేజర్స్ పబ్లికేషన్లో జిఎస్ బుక్ ఉన్నది పబ్లికేషన్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ బుక్ షాప్లో కన్నా సరే వెళ్ళి తీసుకోవచ్చు. పోస్టల్ ద్వారా పొందాలి అంటే మాత్రం 850 రూపాయలు ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ పంపించినట్లయితే నేను పంపిస్తాను. ఇకపోతే పేపర్ 2కి సంబంధించి సబ్జెక్ట్ పేపరు. ఇందులో ఏముంటుంది అంటే సోషల్ వర్క్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టు. దీనికి సంబంధించినటువంటిది మేజర్స్ పబ్లికేషన్లో ఉన్నటువంటి పుస్తకం అది ఒకటి తీసుకోండి. బ్లాక్ బుక్ ఒకటి తీసుకోండి, బ్లాక్ బుక్. అలాగే సెప్టెంబర్ 15 లోపల మీకు ఈఓ సూపర్వైజర్కి బుక్ రిలీజ్ చేస్తున్నాను. కొత్త బుక్ ఏపీకి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీ, అదొకటి తీసుకోండి. ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బుక్ ఒకటి ఉన్నది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ బుక్ అదొకటి తీసుకోండి. ఈ సెట్ మొత్తం కనుక మీకు కావాలి అంటే కనుక ఇది మీకు మొత్తం సెట్ 2600 రూపీస్ కనుక మీరు ఫోన్పే చేసినట్లయితే నేను పోస్ట్లో మీకు పంపిస్తానన్నమాట అండి. ఓకే, అలాగే బ్లాక్ బుక్కి అడిషనల్ కాస్ట్ అవుతుంది. అవన్నీ కూడా మీరు నాకు ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి పంపిస్తే అప్పుడు నేను చెప్తాను. సో బుక్స్కి సంబంధించి ఇవి చదువుకోండి. పోతే నెక్స్ట్ సిలబస్ ఏముంటుంది. సిలబస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెంబర్ ఆఫ్ టైమ్స్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిలబస్ అనేటువంటిది సిలబస్ కనుక చూసినట్లయితే ఇందులో పేపర్ 1 జిఎస్ ఉంటుంది, జనరల్ స్టడీస్. 150 మార్కులు ఉంటాయి, 150 మార్క్స్ అండ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అన్నమాట అండి. పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి పేపర్ 2లో 3 సబ్జెక్టులు ఉంటాయి మనకి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వర్క్. వీటికి సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకి మైనస్ మార్క్స్ ఉంటాయి. మరి మైనస్ మార్క్స్ ఎలా ఉంటాయి? మైనస్ మార్క్స్ అంటే మీకు ప్రతి తప్పుకి కూడా 1/3 మార్క్ అంటే 33.33 మార్క్స్ డిలీట్ చేయడం అవుతుంది. అంటే 3 రాంగ్ ఆన్సర్స్ చేస్తే 1 మార్కు మైనస్ చేస్తారు. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ అంశము ఇది. సిలబస్ ప్లస్ మార్క్స్. లేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ యొక్క డ్యూటీలు ఎలా ఉంటాయి? ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేదా గ్రేడ్ 1 సూపర్వైజర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వీళ్ళు అంగన్వాడీ సూపర్వైజర్స్ అంటారు. వీళ్ళని గ్రేడ్ 1 సూపర్వైజర్స్ అంటారు. సో అంగన్వాడీ గ్రేడ్ 1 సూపర్వైజర్స్ సెక్టార్ ఇన్ఛార్జీలు అండి. వీళ్ళు ఎవరు అంటే సెక్టార్ ఇన్ఛార్జెస్. ఒక సెక్టార్కి 25 అంగన్వాడీలు ఉంటాయి. ఈ 25 అంగన్వాడీలకి వీళ్ళని ఇన్ఛార్జ్ చేస్తారు. ఖాళీలు ఎక్కువగా ఉంటే కనుక 2-3 సెక్టార్లు కూడా ఇచ్చేటువంటి అడిషనల్ ఛార్జ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ గ్రేడ్ 1 నుంచి తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఏసీడిపిఓగా ప్రమోషన్ పొందుతారు. ఏసీడిపిఓగాను సిడిపిఓగాను ప్రమోషన్ పొందుతారండి. దాదాపు ఒక 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది సిడిపిఓ అవ్వాలి. ఇంకా ఎక్కువ టైం కూడా పట్టేటువంటి అవకాశం ఉంది.
సిడిపిఓ నుంచి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు అంటే డిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అవుతారు. అంటే జిల్లాకి ఇన్ఛార్జిగా వీళ్ళు ఈ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దాంట్లో వీళ్ళు ఉంటారు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అవుతారు. సాధారణంగా గ్రేడ్ 1 సూపర్వైజర్గా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఈ ర్యాంక్లో రిటైర్ అవుతారు. ఒకవేళ మీరు 30 సంవత్సరాల లోపులోనే కనుక ఈ ఉద్యోగం తెచ్చుకున్నట్లయితే నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ర్యాంక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ ర్యాంక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది అనమాట అండి. ఇది కెరీర్ పాత్. ఇకపోతే పే స్కేల్ అనేటువంటిది మీకు నోటిఫికేషన్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సుమారు మీకు ఒక 40,000 నుంచి 50,000 రూపాయలు డిపెండింగ్ అపాన్ ద పోస్టింగ్, మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి 40,000 నుంచి 50,000 రూపాయలకు వరకు ప్రారంభ వేతనం అనేటువంటిది ఉంటుంది శాలరీ. ఇందులో మీ కటింగ్లు ఇవన్నీ కూడా పోను దాదాపు ఒక 40,000 దాకా చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట అండి. సో వెరీ గుడ్ శాలరీ, అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కోచింగ్ వివరాలు కనుక తీసుకున్నట్లయితే మీకు సెప్టెంబర్ 15వ తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ లోపల జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ బ్యాచ్లో ఏంటి అంటే మనకి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేటువంటివి జరుగుతాయి. అంటే మీరు డైరెక్ట్గా రావాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్లైన్ క్లాసెస్ విజయవాడలో జరుగుతాయి. విజయవాడలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి విజయవాడలో. నెక్స్ట్ డైలీ టెస్ట్లు ఉంటాయి. ఏ రోజు టాపిక్ ఆ రోజు టెస్ట్ పెడతాను. అలాగే నోట్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జామ్స్ అప్పుడు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను. వీటికన్నిటి దీంతో పాటు మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. రికార్డింగ్ క్లాసెస్ వీటన్నిటికీ కలిపి మీకు ఫీజు అనేటువంటిది 25,000 రూపాయలు ఉన్నది, 25,000. అయితే ఎవరైతే ఈ ఆఫర్ మళ్ళీ మీకు వస్తుందో రాదో నేను చెప్పలేను. ఎవరైతే సెప్టెంబర్ 15 లోపల జాయిన్ అవుతారో, సెప్టెంబర్ 15వ తారీఖు లోపల జాయిన్ అయినటువంటి వాళ్ళకి మీకు 23,000కే అంటే 2,000 రూపీస్ డిస్కౌంట్ అనేటువంటిది ఇస్తాను. 23,000 రూపీస్కి ఆఫర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది కోచింగ్కి సంబంధించినటువంటి వివరాలు. ఆల్రెడీ మీకు తెలుసు మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను కనుక మీరు చూసినట్లయితే ఇప్పటికీ సుమారు మనకి 240కి పైగా అప్రాక్సిమేట్లీ మనకి సిడిపిఓ, ఏసీడిపిఓ, గ్రేడ్ 1 సూపర్వైజర్స్, గ్రేడ్ 2 సూపర్వైజర్స్ ఈ కేటగిరీకి సంబంధించి దాదాపు 240 మంది మనకి సెలెక్ట్ అయి ఉన్నారు. ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూలు కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. కాబట్టి ఇవి మీరు వివరాలు. ఆల్రెడీ కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అలాగే మీకు చెప్పాను, ఈ సబ్జెక్టులు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అనేటువంటిది నేను చెప్పాను. ఈ ఎలిజిబిలిటీ చూసుకోండి. సోషియాలజీ సబ్జెక్ట్ కానీ, సోషల్ వర్క్ కానీ, కమ్యూనిటీ సైన్స్ కానీ, హోమ్ సైన్స్ కానీ, క్లినికల్ న్యూట్రిషన్ కానీ, లేదా న్యూట్రిషన్ కాంబినేషన్తో బయాలజీ లేదా జువాలజీ, కెమిస్ట్రీ, బట్ అందులో కంపల్సరీ న్యూట్రిషన్ కాంబినేషన్ ఉండాలి. కాంబినేషన్తో పాటు ఉన్నవాళ్ళు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ సబ్జెక్ట్స్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. కాబట్టి మీరు ఈరోజే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. ఇమీడియట్గా కాల్ చేయండి. సెప్టెంబర్ 15 వరకు ఎదురు చూడకండి. ఈ లోపల మీరు జాయిన్ అయితే కనుక నేను డిస్కౌంట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా బుక్స్ కొనుక్కోండి. అలాగే ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించండి.
ప్రిపరేషన్ కనుక డిలే చేశారు అంటే కనుక మీరు ఆ కాంపిటీషన్లో వెనకబడిపోతారు. ఆల్రెడీ 1000 మంది జాయిన్ అయ్యి ఉన్నారు ఆన్లైన్లో, మరి మీరు ఇంకా వెనకబడిపోతారు. కాబట్టి ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వండి. ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, అలాగే ఎక్కడి నుంచి చదవాలి, ఈ యొక్క టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు టీచ్ చేస్తాను. మీరు నిజాయితీగా ప్రిపేర్ కండి. నిజాయితీగా ప్రిపేర్ అయితే నేను నిజాయితీగా మీకు నేను సపోర్ట్ చేస్తాను. అంతే తప్ప ఈ నోటిఫికేషన్ రాదు, ఆ నోటిఫికేషన్ రాదు, అది ఆపుతున్నారు, ఇది ఆపుతున్నారని మార్కెట్ అంతా గందరగోళం చేస్తే మీరు అనవసరంగా లైఫ్లో ఇంక ఎదగకుండా పోకుండా అయిపోతారు. మీకు ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు ఉండిపోతారు. కాబట్టి మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. ఈ గైడెన్స్ అనేటువంటి తీసుకుని ఇమీడియట్గా మీరు ప్రారంభించండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.